హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈ రోజు ఈ వీడియోలో అయితే మిల్కీ మిస్ట్కి సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో చూడండి, మిల్క్ మిస్ట్ డైరీ ఫ్రూట్ లిమిటెడ్ అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మనకైతే 1998లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ ఆఫ్టర్ ఐపీఓ వచ్చేసి 10,777 కోట్లు అవుతుంది. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే మనకి తమిళనాడులో ఉందండి, ఏరోడ్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. సో వీళ్ళేంటంటే డిఫరెంట్ బ్రాండ్స్తో వీరైతే ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి మిల్క్ మిస్ట్ అని చెప్పేసి, స్మార్ట్ చెఫ్ అని చెప్పేసి, క్యాపెల్లా అని చెప్పేసి, మిస్టీ లైట్ అని చెప్పేసి, బిరియాస్ అండ్ అస్సాల్ అని చెప్పేసి ఈ డిఫరెంట్ బ్రాండ్లతో వీళ్ళైతే మిల్క్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తున్నారనమాట. సో చూడండి, వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఏమున్నాయంటే ఫస్ట్‌ది వచ్చేసి పన్నీర్ ఒకటి, చీజ్, కర్డ్, బట్టరు, ఘీ, యోగర్ట్ అని చెప్పేసి, ఐస్ క్రీము అండ్ యూఎస్టీ లాంగ్ షెఫ్ లైఫ్ టైమ్ ప్రొడక్ట్స్ అంటే రెడీ టు కుక్ అంటారు కదా! కొన్ని ప్రొడక్ట్స్ మనకి ఫ్రిడ్జ్ చేసి వస్తూ ఉంటాయి రెడీ టు కుక్ అని చెప్పేసి. సో అలాంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఉందన్నమాట. వీళ్ళైతే మిల్క్ అయితే అమ్మరండి. సో మిల్క్‌తో తయారు చేసిన కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ అయితే చేస్తారన్నమాట. సో చూడండి, నేను చెప్పాను కదా, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే లైక్ మిల్క్ రెడీ టు కుక్ అని చెప్పేసి, లైక్ కొన్ని మనకు ఉంటాయి కదా. సో అలాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళైతే సెల్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వీళ్ళు దగ్గరగా ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ పాలు అనేది వీళ్ళు నియర్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సో ఈ 4 స్టేట్స్ నుంచి అయితే వీళ్ళు మిల్క్‌ని అయితే వీళ్ళు తీసేసుకొని అక్కడి నుంచి వీళ్ళైతే తమిళనాడులో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ప్రొడక్ట్స్ అయితే తయారు చేసి వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియాకి అయితే వీళ్ళైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో చూడండి, ఈ ఐపీఓ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 11న ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 13న క్లోజ్ అవుతుందండి. సో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,231 కోట్లు. సో లాట్ సైజ్ వచ్చేసి 100 షేర్స్ అండి. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి 133 నుంచి 140 రూపాయలు అయితే ఉంది. సో ఇష్యూ సైజ్ వచ్చేసి మనకి 1,553 కోట్లు అయితే వీళ్ళు ఇష్యూ సైజ్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఆగస్ట్ 14న మనకి అలాట్మెంట్ అవుతుంది. ఆగస్ట్ 18న మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్టింగ్ అయితే అవుతుందండి. సో ఇది వచ్చేసి ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ పర్ సేల్ అనమాట, బోత్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఈ 1,153 కోట్లలో 1,428 కోట్లు అనేది ఫ్రెష్ యూస్ అన్నమాట. అంటే ఇది కంపెనీకి వెళ్ళిపోతుంది ఈ అమౌంట్. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి 10,20,00,000 షేర్స్ అయితే వాళ్ళు సెల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫేస్ వాల్యూ వచ్చేసి ₹2 ఉంది. సో బ్యాలెన్స్ ఈ 120 కోట్లు ఏదైతే ఉందో, సో కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, షేర్ హోల్డర్స్. సో వాళ్ళైతే దగ్గరగా ఒక 89 లక్షల షేర్స్ అయితే సెల్ చేస్తున్నారన్నమాట. సో ఈ 125 కోట్లు అనేది షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది. సో కియాబేజ్ 50%, ఎన్ఎన్ఐ వచ్చేసి 15%, రీటైల్స్ వచ్చేసి 35% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పర్పస్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి రీపేమెంట్స్, పేమెంట్స్ చేయడానికి, అలాగే కొన్ని అప్పులు ఉన్నాయి వీళ్ళకి. సో ఆ అప్పులు క్లియర్ చేయడానికి వీళ్ళు 496 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ కోసము వీళ్ళైతే అంటే వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళకున్న యూనిట్‌నే అక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు దగ్గరగా ఒక 469 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. సో అలాగే డిప్లాయ్‌మెంట్ వీసీ కూలర్స్ అని చెప్పేసి, ఐస్ క్రీమ్ ఫ్రీజర్స్, అలాగే చాక్లేట్ కూలర్స్ ఇవి ఉంటాయి కదా! సో వీటన్నిటిని వీళ్ళు బై చేయడానికి 155 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. సో బ్యాలెన్స్ సమ్ వచ్చేసి నెక్స్ట్ నార్మల్‌గా జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే యూజ్ చేయబోతున్నాం అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో ఫినాన్షియల్ వివరంగా మీకు వచ్చినట్టయితే చూడండి, 2024లో 1,826 కోట్లు వచ్చింది. సో 2025లో వచ్చేసరికి 2,354 కోట్లు అయితే ఇన్కమ్ వచ్చింది. సో 2026కి వచ్చేసరికి 3,145 కోట్లు అయితే వీళ్ళకి ఇన్కమ్ అయితే చూపించడం జరుగుతుంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి 2024లో 19 కోట్లు వస్తే 2025లో 46 కోట్లు వచ్చింది. సో 2026కి వచ్చేసరికి మనకి చూడండి దగ్గరగా చాలా అంటే దగ్గరగా 100% ఎబోవ్ పెరిగిందన్నమాట. అంటే 170, 127 క్రోర్స్ అయితే వీళ్ళైతే చూపించడం జరిగింది. అంటే దగ్గర 131, 40% అనేది వీళ్ళు 26లో గెయిన్ చేశారు. సో తర్వాత ఎబిటేటా గానీ, నెట్ వర్త్ గానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. సో వాటితో పాటు
ఇక్కడ అప్పులు కూడా పెరుగుతున్నాయి. బట్ అది ఎందుకో అయితే అర్థం కావట్లేదు. సో 25లో 1300 కోట్లు ఉండేది. సో 26కి వచ్చేసరికి మళ్ళీ 1671 కోట్లు అయితే అప్పులైతే ఉన్నాయి. సో అందులో వీళ్ళైతే కొన్ని ఇప్పుడు మేము తీరుస్తామంటున్నారు. సో దానివల్ల నెక్స్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్‌లో ఏమన్నా ఇన్‌కమ్ ప్రాఫిట్స్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటదా అనేది ఒకసారి చూసుకోవాలండి. సో పాజిటివ్ వచ్చేసి ఏంది అంటే ఇది స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పా కదా! దగ్గర దగ్గరగా వీళ్ళకైతే 26లో రెవెన్యూ అయితే బాగా పెరిగిందనమాట. సో ఫ్యాట్ మార్జిన్స్ కూడా చాలా పెరిగాయి. అదొకటి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే మిస్ట్ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఎంసీ సంబంధించింది. సో ఇదనేది పెద్ద బిజినెస్ అనమాట. నాకు తెలుసు కదా! మిల్క్ అనేది రాబోయే రోజులలో మనం ప్రతి ఒక్కరి లైఫ్‌లో యూజ్ చేసేదే కదా! పన్నీర్ అని గాని ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఇది స్ట్రాంగ్ బిజినెస్ అనమాట. సో అదొకటి చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కూడా చాలా పెద్దగా ఉందండి. దగ్గర దగ్గరగా వీళ్ళకి 3,75,000 రిటైల్ అవుట్‌లెట్స్ అయితే ఉన్నాయి. యాస్ పర్ మార్చ్ 2026 వరకి. అవి ఇంకా ఇప్పుడైతే పెరగొచ్చనమాట. సో ఈ ఐపీఓ మనీ కూడా వీళ్ళు బ్యాలెన్స్ షీట్‌ని పెంచుకోవడానికి ఐపీఓ తీసుకొస్తున్నారు కాబట్టి, సో ఇదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి నెగెటివ్ ఏంది అంటే, సో అంటే వీళ్ళకున్న ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ఇష్యూ సైజ్‌కి, వీళ్ళకున్న మార్కెటింగ్ క్యాపిటల్‌కి కొంచెం ఈ షేర్ ప్రైస్ అనేది ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. సో అదొక నెగెటివ్ కిందనైతే చెప్పుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ స్టిల్ అంటే వీళ్ళకి ఇన్‌కమ్ 3,000,00,00,000 వస్తున్నా సరే వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది ఒక 100,00,00,000 మాత్రమే గెయిన్ చేయగలుగుతున్నారంటే, మరి ఎక్కడ తేడా కొడుతుంది ఏందన్నది కూడా మనం ఒకసారి అయితే చూసుకోవాలండి. అన్ని వేల కోట్లు వచ్చినప్పుడు జస్ట్ వీళ్ళు 100,00,00,000 మాత్రమే ప్రాఫిట్ చూపిస్తున్నారు. అది కూడా ఓన్లీ లాస్ట్ ఇయర్‌లో చూపించారు. అంతకుముందుకు ఇంకా చాలా తక్కువగా ఉంది. సో మరి అది ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అన్నది కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అప్పులు కూడా చాలా ఉన్నాయి కదా! సో అది కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ అంటే మనకి అది కామన్ అండి. మనకి అమూల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అస్తుగాన్ ఆగ్రో అని చెప్పేసి, హెరిటేజ్ ఫుడ్స్ అని చెప్పేసి, మదర్ డైరీ అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ ఆహ్, సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా! సో వాటి నుంచి అయితే మనకి ఇంకా రాబోయే దాంట్లో కాంపిటీషన్ అయితే ఉంటుందండి. సో ప్రస్తుతానికైతే జీఎంపీ వచ్చేసి రూ. 26 ఉంది. అంటే 18% అయితే చూపిస్తుందన్నమాట. సో లిస్టింగ్ టైమ్‌కి అది ఎలా ఉంటుంది? ఆ ఇండికేటర్ ఎలా చూపిస్తుందో చూసుకోవాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.